ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో నూనె చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. కానీ బయట మార్కెట్‌లో దొరికే ఎక్కువ శాతం నూనెలు కలుషితమై మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. అందుకే మన ఇంట్లోనే లేదా సొంతంగా స్వచ్ఛమైన నూనెను తయారు చేసి అమ్మడం ద్వారా నెలకి వేల రూపాయల లాభాలను పొందొచ్చు. అలాగే దీనికి ప్రభుత్వం నుంచి కూడా మంచి రాయితీలు లభించే అవకాశం ఉంది. మార్కెట్‌కి వెళ్లి చూస్తే కేజీ వేరుశెనగ ధర రూ. 100 వరకు ఉంటుంది. అదే ఒక లీటర్ నూనె బయట కేవలం రూ. 80కే దొరుకుతుంది. ఒక కేజీ వేరుశనగల నుంచి కేవలం 300 మిల్లీలీటర్ల నూనె మాత్రమే వస్తుంది. అంటే ఒక లీటర్ స్వచ్ఛమైన నూనె తయారీకి 3 కిలోల వేరుశనగలు అవసరమవుతాయి. అంత ఖర్చు అవుతుందనుకుంటే మార్కెట్లో అంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారని ఆలోచిస్తే అవన్నీ కలుషితమైన నూనెలని అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు స్వచ్ఛమైన గానుగ నూనెలకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా చిన్న ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ అవసరమవుతుంది. మొదట్లో చిన్న స్థాయిలో వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి రూ. 30,000 వరకు ప్రాథమిక పెట్టుబడి సరిపోతుంది. మిషన్ ధర సుమారు రూ. 20,000 నుంచే ప్రారంభం అవుతుంది. ఈ చిన్న మిషన్ ద్వారా ఒక గంటకి 4 లీటర్ల వరకు నూనె తయారు చేయవచ్చు. ఒకవేళ మీ వద్ద ఒక ఎక్కువ బడ్జెట్ ఉంటే రూ. 1,00,000 వరకు పెద్ద మెషిన్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇది గంటకి ఎక్కువ పరిమాణంలో నూనె ఉత్పత్తి చేస్తుంది. ముడి సరుకుగా వేరుశనగలు, కొబ్బరి ముక్కలు, నువ్వులు లేదా ఆవాలు వంటి నూనె గింజల్ని స్థానిక రైతుల నుంచి లేదా హోల్సేల్ మార్కెట్ నుంచి తక్కువ ధరకి సేకరించుకోవచ్చు. ఈ మిషన్ నడపడానికి పెద్దగా నైపుణ్యం కానీ అనుభవం కానీ అవసరం లేదు. చాలా సులభంగా ఎవరైనా ఇంట్లో ఆపరేట్ చేయవచ్చు. వ్యాపారంలో పెట్టే పెట్టుబడి మరియు లాభాల విషయానికి వస్తే రూ. 30,000తో మొదలుపెట్టి ప్రతిరోజు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. తయారైన నూనెని లీటర్కి 80 నుంచి రూ. 100 వరకు లాభం పొందేలా మార్కెట్ ధరలకి అనుగుణంగా విక్రయించవచ్చు. దీనికి తోడు నూనె తీసిన తర్వాత మిగిలేటువంటి పిప్పిని పశువులకు దాణాగా అమ్మడం ద్వారా అదనపు రాబడి వస్తుంది. ఈ విధంగా చూస్తే రోజుకి 1000 నుంచి రూ. 2,000 వరకు నికర లాభం పొందే అవకాశం ఉంది. అంటే పెట్టిన పెట్టుబడి కేవలం 2 నుంచి 3 నెలల్లో తిరిగి వస్తుంది. ప్రభుత్వం కూడా ఇటువంటి చిన్న తరహా పరిశ్రమలు మరియు ఆహార శుద్ధి పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి ముద్రా రుణాలు మరియు ఇతరత్ర పథకాల ద్వారా తయారీ మిషనరీకి 25 నుంచి 35% వరకు సబ్సిడీలను అందిస్తున్నాయి. ఈ పథకాల లబ్ధి కోసం సమీపంలో ఉన్న జిల్లా పరిశ్రమల కేంద్రం లేదా ఏదైనా జాతీయకృత బ్యాంక్ అధికారులను కలవచ్చు. ఈ వ్యాపారంలో విజయం సాధించడానికి మార్కెటింగ్ చాలా ప్రధానమైనది. మొదట్లో మీ ఊర్లో లేదా మీ వీధిలో ఉన్న ప్రజల్ని నోటి ప్రచారం ద్వారా మీరు తెలియజేస్తే ఆ తర్వాత నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుంది.